పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్‌గా స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ ఇలా డిఫరెంట్‌గా చేసి పెడితే వాళ్ళు చాలా క్యూరియాసిటీగా, చాలా ఎక్సైట్‌మెంట్‌గా తింటారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తగా ట్రై చేశాను పిల్లల కోసమని. మనం డైలీ ఇంట్లో చేసే స్నాక్స్, టిఫిన్స్ అన్నీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసి పెడితే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో డిఫరెంట్‌గా తింటున్నాము అన్న వాళ్ళకి ఫీల్ వచ్చిద్ది. సో, అందుకనే ఈరోజు నేను ఈ రెసిపీ చేస్తున్నాను. రెసిపీ అంటే పెద్దగా ఏం లేవు. 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు. చాలా క్విక్‌గా అయిపోయిద్దనమాట. సో, అదేంటో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ రెసిపీ చేయడానికి ఒక పోర్క్ స్పూన్ ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. సో, ఇంకా వంట స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కప్పు మైదా కానీ, గోధుమ పిండి కానీ మీ చాయిస్ అనమాట. మీకు ఏది తీసుకోవాలనిపిస్తే అది తీసుకోండి. కొంచెం సాల్ట్ ఎయ్యండి. మరీ చప్పగా ఉండకుండా ఉండిద్ది. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ ఎయ్యండి. ఆయిల్ ప్లేస్‌లో మీరు ఘీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని చేత్తోటి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా! సో, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోయిద్దనమాట. ఇక్కడ ఏంటంటే నేను కూల్ వాటర్ యూజ్ చేయట్లేదు. గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. సో, మీరు కూడా అలానే తీసుకోండి. సో, ఫైనల్‌గా ఇలా పిండినంతా ఇలా ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదేంటంటే కొంచెం డ్రై అవ్వకుండా మన చేత్తో కొంచెం ఆయిల్ పూసుకొని, ఆ ఆయిల్‌ని ఈ ముద్దకి స్ప్రెడ్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం స్టఫింగ్ కోసం నేనిక్కడ కొబ్బరి తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అన్నమాట. మీకు డౌట్ రావచ్చు. ఈ ప్లేస్‌లో డ్రై కొబ్బరి కూడా తీసుకోవచ్చా అని అడుగుతారేమో. సో, డ్రై అయితే అంతగా టేస్ట్ అనిపించదు. అంత రాదు. సో, పచ్చి కొబ్బరితోనే ఈ రెసిపీని చేయాలన్నమాట. సో, ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఏసేటప్పుడు ఏంటంటే వాటర్ ఏస్తారు కొంతమంది. అలా వాటర్ ఏయడం వల్ల ఏంటంటే కొబ్బరి తురుములో నుంచి పాలు అవి వస్తాయి కాబట్టి కొంచెం లేట్ అయిద్దనమాట. అందుకని ఏంటంటే వాటర్ ఏయకుండా ఇలా మనం ఒట్టి కొబ్బరినే ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. సో, నాకైతే ఇలా వచ్చింది ఫైనల్‌గా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఓ బౌల్‌లోకి ఇది పక్కన పెట్టేసుకోండి. ఈలోపు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎయ్యండి. నెయ్యేయండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి తురుము దాన్ని కూడా నెయ్యిలో ఏసేసి లో ఫ్లేమ్‌లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా తిప్పుతూ ఉండండి. దీనికి కొంచెం ఓపిక కావాలన్నమాట. ఎందుకంటే అడుగంటుతూ ఉండిద్ది పచ్చి కొబ్బరి కాబట్టి. సో, దగ్గరుండి కొంచెం నిదానంగా లో ఫ్లేమ్‌లోనే ఇలా అడుగంటకుండా తిప్పుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అడుగంటుతుంది అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవచ్చు. ఏం కాదు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇలాచి ఒకటి కచ్చా పచ్చగా దంచి ఏసుకోవాలి. నేనిక్కడ కప్పు మైదాకి కొబ్బరి తురుమేసుకుంటున్నాను. కప్పు బెల్లం ఏసుకుంటున్నాను. 3 కప్పు తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. సో, ఇంకా బెల్లం ఏసిన తర్వాత కొబ్బరి, బెల్లం 2 మిక్స్ అయ్యే వరకు కొంచెం తిప్పుతూ ఉండండి. కొబ్బరి తురుములో బెల్లం బాగా మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యేసి అలానే లో ఫ్లేమ్‌లోనే 2 మినిట్స్ ఇలా ఒకసారి ఇలా తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీకు ఇది ఎలా వచ్చింది? కరెక్ట్‌గా కుదిరిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మనము కొబ్బరి తురుముని చేత్తో ఒక ఉండలాగా తీసుకొని ఇలా చుట్టేటప్పుడు అది కరెక్ట్‌గా లడ్డూలాగా వచ్చిందంటే కరెక్ట్‌గా వచ్చినట్టు. సో, దాన్ని పక్కన పెట్టేసుకోండి చల్లారేదాకా. అది కూల్ అయ్యేలోపు ఇప్పుడేంటంటే, మనం ఒక బండని నీట్‌గా శుభ్రం చేసుకొని, పిండి చల్లుకొని, ఇలా ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా! చపాతీ ముద్దలాగా, దాన్ని ఆ పిండిని తీసుకొని ఇలా పిండేసి ఆయిల్ కాకుండా పిండేసి ఇలా పల్చగా మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంలో ఒత్తుకోండి. చపాతీలాగా చేసుకోండి. ఇలా కాదు మేము చిన్న చిన్నవి చేసుకుంటామంటే కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న సైజులో చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఒకేసారి చేస్తున్నాననమాట పెద్ద సైజులో. ఇలా పెద్ద సైజు చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ కానీ, ఏదైనా సరే గ్లాస్ కానీ తీసుకోండి ఇలాంటిదొకటి. ఇప్పుడు ఆ చపాతీ మీద ఇలా మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేశామంటే మనకి ఒకే సైజులో చిన్న చిన్న చపాతీల్లాగా వస్తాయన్నమాట.
సో, పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా బౌల్ తోటి. నాకైతే ఇలా వచ్చాయి. ఇది ఇప్పుడు వేస్ట్‌గా ఉన్న పిండి ఉండిద్ది గదా! పై పిండి. దాన్నంతా ఇలా తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఆ పిండి ఉండిద్ది కదా! మళ్ళీ దాన్ని చపాతీలాగా చేసుకొని ఆ బౌల్ తోటి మళ్ళీ ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మళ్ళీ వస్తాయన్నమాట. సో, మనకి ఎన్నైతే సరిపోతాయో అన్ని చేసుకోవచ్చు. ఫైనల్‌గా నాకు ఈ సైజులో వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇందాక మనం స్టఫ్ కోసం కొబ్బరి తురుము చేశాం కదా! సో, దాన్ని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని అన్నిటి మీద పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మొత్తాన్ని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం మైదా ఏసుకొని ఇలా పిండిని కలుపుకొని ఇప్పుడు మనం స్టఫ్ కోసం పెట్టుకున్నాం కదా! దాన్ని ఇలా ఫోల్డ్ చేయండి చూపిస్తున్నట్టు. ఒకసారి చూడండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఇందాక ఉంది కదా మైదా కలిపిన నీళ్ళు దాన్ని ఇలా మొత్తాన్ని ఇలా పైన స్ప్రెడ్ చేసి ఈ కార్నర్ని దానికి అంటించండి. ఇప్పుడు వేలుతోటి ఆ లాస్ట్ చివర్లు ఒత్తేయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక పోర్క్ స్పూన్ తీసుకొని అటు ఇటు ఘాట్లు పెట్టుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే సైడ్స్ మనకి చిన్నపిల్లలు ఆషాఢ చాక్లెట్లు ఇవన్నీ ఉంటాయి కదా అలా ఉంటాయన్నమాట. సో కొంచెం వాళ్ళు డిఫరెంట్‌గా ఉన్నాయి అని కొంచెం ఇష్టంగా తింటారనమాట. సో మిగతావి కూడా అలానే చేసేసుకోండి. అలా అన్నీ చేసిన తర్వాత ఇవన్నీ అదే ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఏసేటప్పుడు కొంచెం హడావిడి లేకుండా ఎక్కడ ని చెదిరిపోకుండా ఉంటాయి. సో, ఇలా అన్నీ ఓ ప్లేట్‌లో ఏసుకొని ఉండండి. ఈలోపు ఆయిలు వేడిగా హీట్ ఎక్కిద్దనమాట. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్‌లో ఇవెయ్యాలి. ఇవి వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్‌లో ఉండాలి. అన్నీ వేసిన తర్వాత 1 మినిట్ తర్వాత లో ఫ్లేమ్‌లోకి చేంజ్ చేసుకోండి. ఇవి లో ఫ్లేమ్‌లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు. సో, గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్‌లో వచ్చిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. వీటినైతే మేము చాక్లెట్ కాజాలు అంటాము. మా అమ్మ వాళ్ళైతే జాజికాయలు అలా సంథింగ్ ఏదో ఒకటి పెట్టి పిలుచుకుంటారనమాట. మా పిల్లలైతే ఇవి చాక్లెట్ కాయలు అని వాటిని పిలుస్తారనమాట. సో, ఇవన్నీ ఇలా తీసి పక్కన ప్లేట్‌లో పెట్టేసుకోండి. ఇవి చల్లారాలి. వేడివేడిగా తింటే బాగోవన్నమాట. ఇవి తీసిన తర్వాత మిగతావి కూడా ఇలానే సేము ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేయడమే. సో, ఫైనల్లీ చిట్టి చాక్లెట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయన్నమాట. చిన్న పిల్లలకి ఇవి చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా చేసి పెట్టండి. సేమ్ కజ్జికాయల్లాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం మనము డిఫరెంట్‌గా చేసాం కాబట్టి చాక్లెట్ షేప్‌లో ఉంటాయన్నమాట. సో, ఫైనల్లీ అయితే రెసిపీ అయితే రెడీ అయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు